హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలత హోమ్ వ్లాగ్స్. మీరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాము. ఈరోజు మా పిల్లలకి మా వారికి లంచ్ బాక్స్లు ఎలా కడతాను, ఎంత ఫాస్ట్గా పని చేసుకుంటాను మీకు ఈ లాగ్లో చూపిస్తాను. 5:10కి లెగుస్తాను. బ్రష్ చేసి ఇల్లు అది ఊడ్చేసి ముగ్గేసుకుని ఆ సోఫాల కవర్లు అవన్నీ సర్దేసి వంట స్టార్ట్ చేస్తాను. వాతావరణం చూడండి ఎలా ఉందో, చల్లగా ఉంది, హాయిగా ఉందండి బయట నుంచి ఉంటే. ముందుగా పాలు పెట్టి పొయ్యి మీద, తర్వాత జొన్న జావ కాస్తున్నాను. కొంచెం వాటర్ తీసుకుని జొన్న పిండి వేసి బాగా కలుపుకోవాలండి. పిండి ఎక్కడన్నా ఉంటే ఉండలు కడుతుంది, అందుకని బాగా కలుపుకొని మరుగుతున్న వాటర్లో ఇవి పోసేయాలి. ఈ జావలో మజ్జిగ కలిపి మా వారి క్యారేజ్తో పాటు ఇస్తాను. నా వీడియోస్ ఎలా ఉన్నాయి? నా వాయిస్ బాగుందా? వీడియో క్లారిటీగా ఉంటున్నాయా లేదా నాకు కొంచెం కామెంట్స్లో చెప్పండి. పక్కన పాలు కాగాయి, జావ కూడా రెడీ అవుతుంది. పొద్దున్నే వీడియో తీయటం చాలా కష్టంగా ఉంటుందండి, అందుకే వారానికి ఒక వీడియోనే పెడుతున్నాను. నాకు వీడియో తీసేవాళ్ళు ఉండట్లేదు. పొద్దున్నే క్యారేజ్ టైంలో చాలా ఫాస్ట్గా చేయాల్సి వస్తుంది. వీడియో తీస్తే చాలా లేట్ అవుతుంది. మా వారికి బ్రౌన్ రైస్ కడిగి పెడుతున్నాను. తర్వాత మా పిల్లలకి మామూలు రైస్ వండుతాను. బ్రౌన్ రైస్ చాలా మంచిది, కానీ మా పిల్లలు తినలేకపోతున్నారండి, అందుకే వాళ్ళకి వేరే వండాల్సి వస్తుంది. మా మిద్దె తోటను కూడా ఒకరోజు వీడియో తీసి పెడతాను. నా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉదయాన్నే వీడియో తీయాలంటే చాలా లేట్ అయిపోతుంది. అటు పని చేసుకుంటూ ఇటు వీడియో షూట్ చేసుకోవడం అంటే చాలా కష్టంగా ఉంది. నాకేమో వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరండి. ఈరోజు టిఫిన్ వచ్చి మా వారికేమో రాగి ఇడ్లీ, మా పిల్లలకేమో మామూలు ఇడ్లీ. చూసారా, దాంట్లో కూడా 2 రకాలు. నేను మా వారు పొద్దున్నే రోజు మెంతి వాటర్ తాగుతాము. ఓ పక్కన ఇడ్లీ, ఓ పక్కన రైస్ పెట్టాను. బ్రౌన్ రైస్ చాలా టైం పడుతుందండి ఉడకటానికి. 5-6 విజిల్స్ వచ్చిన తర్వాత కూడా కొంచెం వాటర్ ఉంటుంది. బీరకాయ తరిగి బీరకాయ పప్పు రెడీ చేశాను. ఇటు రైస్ అవ్వగానే అటు పప్పు. రైస్ అయ్యింది. చట్నీకి పచ్చిమిర్చి వేయించుతున్నాను. ఓ పక్కన పప్పు పెట్టాను. ఒకదాని తర్వాత ఒకటి పొయ్యి ఖాళీ ఉండే పని లేదండి. వేరుశనగపప్పులో కొంచెం కొబ్బరి, పచ్చిమిర్చి వేసి చట్నీ చేస్తున్నాను. చట్నీ అవ్వగానే మళ్ళీ దానిపైన మళ్ళీ పప్పు తిరగమూత వేసి తర్వాత మళ్ళీ రైస్ పెడతాను పిల్లలకి. మగవాళ్ళకి ఏం తెలుస్తాయండి మన బాధలు? చక్కగా లేసి కూర్చుంటారు, మనం కట్టిస్తే తీసుకెళ్తారు. అది ఇడ్లీ అయిపోయి రైస్ అయిపోయింది. మా వారికి క్యారేజ్ రెడీ చేయాలి. పప్పు తిరగమూత వేస్తున్నాను. పప్పు తిరగమూత అని ఉల్లిపాయ కొంచెం జావలో కలిపి బాక్స్లో పెట్టేస్తానండి. అది జావ కలుపుతున్నాను. క్యారేజ్ పెట్టించేసాను. మా వారు టిఫిన్ చేసేసి బయలుదేరారు. 7 కల్లా వెళ్ళిపోతారు. ఈరోజు కొంచెం ఒక 10 మినిట్స్ లేట్ అయ్యింది. అందుకు టైం చూడండి, 7:10 అయ్యింది. ఇంకా పిల్లలకి మొదలు పెట్టాలండి. రైస్ పెట్టాను పిల్లలకి. ఒకరికి అప్పడాలు వేయించాలి, ఒకరికేమో బంగాళదుంప చిప్స్ వేయించాలి. లేసి రెడీ అయ్యారు మా పిల్లలు. మా పాపకి జడలు వేస్తున్నానండి. ఆమె జడలు వేసేలోపు టిఫిన్ చేస్తుంది ఓ పక్కన. మా బాబు రెడీ అయ్యారు. క్యారేజ్లో కట్టేయాలండి. పప్పు బాక్స్లో వేసి కడతాను. అన్నంలో పెడితే చప్పబడిపోతుందండి మధ్యాహ్నానికి. 8 సపరేట్గా బాక్సులు పెట్టాలి. స్నాక్స్ ఓ బాక్సు, అప్పడాలు ఓ బాక్సు, పప్పు ఓ బాక్సు, పెరుగన్నం, రైసు ఒక క్యారేజ్. ఇది ఎవరిది అనేది సర్దుకోవడానికే సరిపోద్దండి టైం, 10 మినిట్స్. పొద్దున్నే జాబులకి వెళ్ళేవాళ్ళు వాళ్ళ క్యారేజ్ కట్టుకుని పిల్లలకు కట్టి
ఇవన్నీ చేసుకుని వెళ్ళటం చాలా గ్రేట్ అండి. ఎంత టైం పడుతుందో అమ్మో మన ఆడవాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ అనేది. పొద్దునుంచి ఏం చేస్తున్నావు, మేము వెళ్ళిన తర్వాత ఖాళీయే కదా, ఏం పని ఉంది, ఫోన్ చూస్తా కూర్చున్నారా అంటారు. వాళ్ళకేం తెలుస్తుంది. ఇక బయలుదేరాడండి. మా మా పాప కూడా బుట్టది పెట్టేసుకుని బయలుదేరింది. 8:15 అవుతుందండి టైము. వాళ్ళు వెళ్ళిన తర్వాత చూడండి ఇల్లు ఎలా ఉందో. ఇవన్నీ సర్దుకొని బట్టలు వాషింగ్ మిషన్ వేసి ఒకే రోజు మిషన్లో పెడతాను, ఒక రోజు తోముతాను. ముందుగా చేస్తుందండి. చూడండి అవన్నీ సర్దుకోవాలి. ఎక్కడ ఎలా ఉన్నాయో ఒక 5 నిమిషాలు రిలాక్స్ అయ్యి స్నానానికి బయలుదేరుతాను. ఈ లోపు ఇంటి దగ్గరికి ఒక అమ్మాయి నైటీలు తీసుకొచ్చింది. 2 నైటీలు తీసుకుందామని దిగాను. ఒక 2 నైటీలు తీసుకున్నాను. ఈలోపు అమ్మ ఇవన్నీ కడిగేసి పక్కన పెట్టింది. తులిపి అవన్నీ డిష్ వాషర్లో సర్దేస్తున్నాను. సాయంత్రం టిఫిన్కి మా వారికి అండి ఇవి అన్నీ కందిపప్పు, శనగపప్పు, మినపప్పు, జొన్నలు, రాగులు, సజ్జలు, కొంచెం మెంతులు వేసి నానబెట్టాను అట్లకి. అత్తయ్య జొన్న పిండిని బియ్య పిండి కలిపి చెక్కలు చేస్తున్నాను. వాళ్ళు వెళ్ళిన తర్వాత స్నానం వచ్చేసి ఈరోజు మంగళవారం పూజ చేసుకోవాలండి. అందుకే టిఫిన్ చేయలేదు. ఇంకా పూజ చేసుకున్న తర్వాత టిఫిన్ చేస్తాను. దీపారాధన చేసుకున్నాను. ఇప్పుడు ఇక టిఫిన్ చేసి అత్తయ్య చెక్కలు చేస్తున్నారుగా వేయించాలి. అమ్మ బట్టలు ఆరేస్తుంది. వాషింగ్ మిషన్ పని అయిపోయింది. అవి కానీ చెక్కలు చేసాము, జొన్న చెక్కలు. డిష్ వాషర్ అయిపోయిన తర్వాత చూడండి ఆవిరి ఎలా వస్తుందో. ఇది 12 గంటలకు తీసిన వీడియో అండి. పని అయ్యేసరికి ఈ టైం అయ్యిందండి. రోజు ఇదే టైం అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.